ఉండాలి. ఈరోజు మనకి మంచి ఆశయం కలిగి ఉండడం అంత ఈజీ కాదు. కలిగి ఉన్నంత మాత్రం కాదు, దాన్ని ఆచరణలోకి కూడా తీసుకురావాలి. ఆశయం కలిగి ఉండడమే కాకుండా దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయించుకోవడం, ఆ ఏర్పాట్లు సైలెంట్ అమ్మా. మన పాఠశాలన్నిటికీ కూడా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అనేటువంటి ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ యూనిఫామ్స్ మరియు బ్యాగ్స్, షూలు, టైస్, బెల్ట్లు ఇవన్నీతో పాటు మనకు బుక్స్ అన్నీ కూడా సప్లై చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం గవర్నమెంట్తో పాటు ఎవరైతే డోనర్స్ ఉంటారో వాళ్ళని కూడా ప్రోత్సహించమని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రులు వాళ్ళంతా కూడా అందరినీ ప్రేరేపించి వాళ్ళ ద్వారా పాఠశాలని బాగా మెరుగుపరిచేదానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు తీసుకోమని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ను కూడా రెడీ చేసి డోనర్ యాప్ అనేటువంటి పేరు పెట్టి ఆ డోనర్ యాప్ ద్వారా మీ అందరికీ డోనర్స్ ద్వారా అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు ఏమైతే మన స్కూల్కి నీడ్ ఉందో ఆ నీడ్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళ ద్వారా మనం సేకరించుకొని మన స్కూల్కి ప్రొవైడ్ చేసి మన స్కూల్ని కూడా కార్పొరేట్ స్థాయిలో బాగా డెవలప్ చేసుకొని మీకు మంచి ఎడ్యుకేషన్ అందించడానికి సహాయపడాలని చెప్పేసి ఆ విధంగా మనకు కృషి చేశారు. దాంట్లో భాగంగా అట్లే మన స్కూల్తో పాటు ఇంకా మిగిలిన చాలా స్కూళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తారు. ఇది మనం ఇక్కడ కానీ సక్సెస్ఫుల్గా మనం దీన్ని నిర్వహించుకున్నట్లయితే ఇంకొన్ని స్కూళ్ళు సార్నే డైరెక్ట్గా అడుగుతారు, మాకు కూడా మా స్కూల్కి కొంచెం హెల్ప్ ఇవ్వండి అనే ఉద్దేశం. అందులో మనకి ఇక్కడ ఈ స్కూల్ని మనం చూస్ చేసుకోవడం సార్కి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఆ బ్యాగ్లను చక్కగా వినియోగించుకొని మీరంతా కూడా శుభ్రంగా మీ బుక్స్ అన్ని కూడా నీట్గా సర్దుకుంటూ డైలీ వాటిని యూజ్ చేసుకుంటూ తద్వారా మీరు లబ్ధి పొందాలి. అందరు బాగున్నారా మేడం? మీకు బాగా చదువు చెప్తున్నారా? యూనిఫామ్, బుక్స్ అన్ని కరెక్ట్గా వస్తున్నాయా? ఎలా చదువుతున్నారు? ఓకే. ఇందాక సార్ అన్ని మంచి విషయాలు చెప్పారు, గుర్తున్నాయా? సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతతో మెలగాలి. ప్రభుత్వ పాఠశాల అంటే అది మనందరి ఆస్తి. ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి మన కోసం ఎప్పటికప్పుడు కొత్త విద్యా విధానాలు తీసుకొస్తూ మన కోసం కృషి చేస్తుంది. సో మనకున్న అవకాశాలన్నింటినీ కూడా మనం యూజ్ చేసుకొని మనం మంచి విద్యను అభ్యసించుకుంటూ ఏదన్నా డౌట్స్ ఉన్న వెంటనే మన మేడంతో చర్చించి
మనం బాగా చదువుకోవాలి. అలాగే స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో మెలగాలి. సార్ చెప్పినట్టు ఈ స్కూల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాఠశాల మనకు దేవాలయం లాంటిది. ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఉదయాన్నే స్నానం చేయటం, బ్రష్ చేసుకోవటం, క్రమశిక్షణ పాటించాలి. అంటే సమయపాలన పాటించాలి. స్కూల్ 8:30 ఒక అరగంట ముందే స్కూల్కి వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని స్కూల్ పరిసరాలని శుభ్రం చేసుకునే విధంగా మనం బాధ్యత కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ క్రమశిక్షణతో సమయపాలన పాటిస్తూ బాధ్యతగా ఉంటామో ఆటోమేటిక్ మన చుట్టూ ఉండే వాతావరణం కూడా మనకు పాజిటివ్గా మారిపోయింది. మనతో పాటు మన చుట్టూ ఉండే స్నేహితుల్ని, మన అక్కల్ని, చెల్లెల్ని, అన్నని, తమ్ముల్ని కూడా మన పాఠశాలకు వచ్చే విధంగా మనం ప్రోత్సహించాలి. అప్పుడే గవర్నమెంట్ కూడా మనకు ఇంకా ఎక్కువ ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చి మనకు మంచి మంచి సంక్షేమాన్ని అందించడానికి కృషి చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వయసు నుంచే క్రమశిక్షణ కానీ సమయపాలన కానీ అలవాటు చేసుకొని ఉత్తమ పౌరులుగా ఎదిగే దేవాలయం ఏదైనా ఉంటే పాఠశాలలో మాత్రమే. పాఠశాలలోనే మనం ఏం నేర్చుకున్నా గౌరవ మర్యాదలు కానీ చదువు కానీ ఏదైనా కానీ సో ఇక్కడి నుంచి నేర్చుకోవాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, అభిదేవోభవ. తల్లిదండ్రుల తర్వాత మనకు బుద్ధి చెప్పే గురువే, అంత మనం తీర్చిదిద్దే గురువే. మనం తల్లిదండ్రుల దగ్గర కన్నా కూడా, మన ఇంట్లో కన్నా కూడా మనం యవ్వనం అంతా కూడా మనకు పాఠశాలలోనే గడుస్తుంది. కాబట్టి ఎక్కువ మన సమయం టీచర్లతోనే ఉంటాం. కాబట్టి మనం మంచి విషయాలు వారి ద్వారా తెలుసుకొని మనం ఉత్తమంగా మెలగాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఉత్తమ పౌరులుగా మెలగడమే కాకుండా జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించుకోవాలి. ఉత్తమ పౌరులుగా నడుచుకోవాలి. మీరు ఎట్లాగైతే ఈ అవకాశాన్ని మా ద్వారా పొందుతున్నారో మీరు పెద్ద అయిన తర్వాత కూడా అట్లాగే మీ సామాజిక బాధ్యత కలిగి మీరు చదివిన పాఠశాలకి, మీ గ్రామానికి మంచి చేసే విధంగా ఎదగాలి. ప్రతి ఒక్కరు కూడా జాతీయ భావానికి, దేశభక్తితో పరిణామం కోరుకుంటున్నారు.